అందరికీ నమస్కారం. బైబిల్ చదవడమనేది కొన్నిసార్లు ఒక పెద్ద పనిలా, ఒక భారంలా అనిపిస్తుందా? అయితే ఈరోజు మనం ఆ ఆలోచనను పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన కోణాన్ని చూడబోతున్నాం. బైబిల్ పఠనాన్ని ఒక విధిలా కాకుండా మనకు జీవాన్నిచ్చే ఒక గొప్ప అనుభవంగా ఎలా మార్చుకోవచ్చో కలిసి తెలుసుకుందాం. చాలామందికి బైబిల్ చదవాలనే బలమైన కోరిక ఉంటుంది, కానీ అది ఒక బాధ్యతగానో కొన్నిసార్లు భారంగానో మారిపోతుంది. ఇది చాలామంది ఎదుర్కొనే సమస్యే, మీరేం ఒంటరిగాదు. ఈరోజు మనం ఈ ఫీలింగ్ను దాటి నిజమైన ఆనందాన్ని ఎలా కనుగొనగలమో చూద్దాం. సరే, మన ఈ ప్రయాణంలో మనం 5 ముఖ్యమైన విషయాలు చూడబోతున్నాం. ముందుగా పుస్తకంలోని అక్షరాలకు ఆవల ఎలా చూడాలో నేర్చుకుంటాం. తరువాత వాక్యాన్ని మన ఆత్మకు ఆహారంగా ఎలా తీసుకోవాలో చూస్తాం. ఆ పైన బైబిల్ను ఒక గొప్ప దేశంలా ఎలా అన్వేషించాలో, దాని అసలు కేంద్రబిందువు ఎవరో కనుగొని, చివరికి ఇదంతా మనల్ని ఎలా మారుస్తుందో తెలుసుకుందాం. ప్రతి స్టెప్లో ఒక కొత్త విషయం మనకోసం ఎదురుచూస్తోంది. రైట్, మనం మొదటి అడుగులోకి వెళ్దాం. బైబిల్ను కేవలం చదవాల్సిన పుస్తకంగా కాకుండా అంతకంటే గొప్పదిగా చూడటానికి మన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చుకోవాలో ఇక్కడే మనం పునాది వేయబోతున్నాం. ఇక్కడే ఉంది అసలైన మ్యాజిక్. మన పర్స్పెక్టివ్ మారాలి. ఇది కేవలం పాత అక్షరాల పుస్తకం కాదు, ఇది సజీవమైన, ఊపిరి పీల్చుకునే శక్తివంతమైన జీవానికి ఒక ఊట. ఈ ఒక్క ఆలోచనే మనం బైబిల్ని చూసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది కదూ. ఇప్పుడు ఒక అద్భుతమైన పోలిక గురించి ఆలోచిద్దాం. గ్రంథాన్ని మనం తినే ఆహారంలా, తాగే నీళ్లలా చూడటం. వినడానికి కొంచెం వింతగా అనిపించొచ్చు, కానీ ఈ ఆలోచనలో చాలా లోతైన శక్తి దాగి ఉంది. వాక్యాన్ని భుజించడం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మనం ఆహారం తిన్నప్పుడు అది మన శరీరంలో కలిసిపోయి మనకు శక్తినిస్తుంది కదా. సరిగ్గా అలాగే వాక్యాన్ని మన ఆత్మలోకి తీసుకుని దాని నుండి బలం, ఆనందం, పోషణ పొందాలి. ఇది కేవలం చదవడం కాదు, దాన్ని మనలో ఒక భాగంగా చేసుకోవడం అన్నమాట. ఈ ఆలోచనకు బైబిల్లోనే బలమైన ఆధారముంది. చూడండి, యిర్మీయా ప్రవక్త ఏమంటున్నాడో. దేవుని మాటలు దొరకగానే వాటిని తిన్నానట. దాని ఫలితమేంటి? అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. అంటే వాక్యం మనల్ని ఎంత వ్యక్తిగతంగా ప్రభావితం చేయగలదో ఇది అద్భుతంగా చూపిస్తుంది. ఈ ఆధ్యాత్మిక భోజనం వల్ల కలిగే ప్రయోజనాలు కేవలం ఆత్మకే కాదు, నిజమైన సంతోషం మన శరీరాన్ని కూడా స్వస్థపరచగలదు. మన ఆరోగ్యం మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. రోజువారీ టెన్షన్స్లో మనం కోల్పోయే జీవశక్తిని ఇది మనకు తిరిగిస్తుంది. అందుకే జీవాహారమైన వాక్యాన్ని మనం స్వీకరించినప్పుడు మరింత సంపూర్ణమైన జీవితాన్ని జీవించడం మొదలుపెడతాం. మన తరువాతి ఆలోచన మనల్ని ఒక అడ్వెంచర్కి పిలుస్తోంది. బైబిల్ను అన్వేషించడానికి సిద్ధంగా ఉన్న ఒక విస్తారమైన, ఎన్నో రకాల సంపదలున్న దేశంగా చూడటం. ఇది ఫ్లాట్గా ఉండే మైదానం కాదు, కొండలు, లోయలు, నదులు, అడవులు అన్నీ ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం. ద్వితీయోపదేశకాండంలోని ఈ లిస్ట్ చూడండి. ఇది ఆ దేశంలో దొరికే రకరకాల పోషకాలకు ఒక చిన్న ఉదాహరణ. కొన్నిసార్లు మనకు గోధుమలలాంటి బలం కావాలి, కొన్నిసార్లు ద్రాక్షరసంలాంటి ఆనందం కావాలి, మరికొన్నిసార్లు అంజూరపు పండ్ల మాధుర్యం కావాలి. ఈ దేశంలో మన ప్రతి అవసరానికి సరిపోయేది ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంది. సరే, మరి ఈ అద్భుతమైన దేశాన్ని ఎలా అన్వేషించాలి? మన దగ్గర 2 పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయన్నమాట. ఒకటి మైక్రోస్కోప్ లాంటిది, అంటే ఒకే వచనం మీద దృష్టి పెట్టి దాని లోతుల్లోకి వెళ్లి దాగి ఉన్న నిధులను తవ్వితీయడం. రెండవది టెలిస్కోప్ లాంటిది, అంటే ఒకేసారి ఒక పుస్తకాన్ని మొత్తం చదివి దాని పెద్ద చిత్రాన్ని, ఓవరాల్ స్టోరీని అర్థం చేసుకోవడం. అయితే కొన్నిసార్లు చదువుతున్నప్పుడు ప్రతీదీ అర్థం కాకపోవచ్చు. అప్పుడు నిరుత్సాహపడొద్దు. దీనికొక మంచి ఉదాహరణ ఉంది. ఒక తండ్రి తన కొడుకును ఒక పాత బుట్టలో నీళ్లు తీసుకురమ్మన్నాడు. ఆ అబ్బాయి ఎన్నిసార్లు ప్రయత్నించినా నీళ్లు నిలవలేదు. నాన్నా, ఇది వేస్ట్ అన్నాడు. తండ్రి నవ్వి, ఒక్కసారి ఆ బుట్టని చూడు, నీళ్లు నిలువకపోయినా బుట్ట మాత్రం ఎంత శుభ్రంగా మారిపోయిందో చూసావా అన్నాడు. సరిగ్గా అలాగే మనకు అన్నీ అర్థం కాకపోయినా వాక్యం మనల్ని శుభ్రపరుస్తూనే ఉంటుంది. ఇప్పటివరకు వాక్యాన్ని భుజించాం, ఒక దేశాన్ని అన్వేషించాం. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్నకొస్తున్నాం. అసలీ ప్రయాణం యొక్క గమ్యమేంటి? ఈ దేశంలో మనం దేనికోసం వెతుకుతున్నాం? ఎంఐ మార్గంలో జరిగిన ఆ కథ మనకు సమాధానమిస్తుంది. 2 శిష్యులు ఆశలన్నీ కోల్పోయి గుండెలు బరువెక్కి నడుస్తున్నారు. అప్పుడు ఒక అపరిచితుడు వాళ్లతో కలిశాడు.
కలిసి నడుస్తూ మోషే గ్రంథం నుండి ప్రవక్తల వరకు పాత నిబంధన అంతటిలో తన గురించే రాయబడిన విషయాలను వారికి వివరించడం మొదలుపెట్టాడు. ఆ మాటలు వింటున్నప్పుడు వాళ్ల చల్లారిన హృదయాలు మళ్లీ మండుతున్నట్టనిపించాయి. వాళ్ల కళ్ళు తెరవబడ్డాయి. ఇక్కడే ఉంది అస్సలైన రహస్యం. గ్రంథం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఒక వ్యక్తిని మనకు చూపించడం. పాత నిబంధనతో సహా బైబిల్ మొత్తం ఒకే ఒక వ్యక్తి గురించి చెబుతుంది. ఆయనే యేసు. మనం ఆ కళ్లతో బైబిల్ చదివినప్పుడే ఆ శిష్యుల హృదయాలు మండినట్టు మన హృదయాలు కూడా మండుతాయి. గ్రంథం అప్పుడు ప్రాణం పోసుకుంటుంది. ఈ ఆలోచనా విధానంలో బైబిల్లోని ప్రతి మాటకు, ప్రతి అక్షరానికి ఒక ఉద్దేశముంది. అది ఎంత ముఖ్యమంటే కొన్నిసార్లు ఒక పెద్ద సత్యం ఒక చిన్న పదం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు సంతానములు అని కాకుండా ఏకవచనంలో సంతానం అని రాయడం ఒకే వ్యక్తిని సూచిస్తుందని చెప్పబడింది. అంటే మనం చదివేటప్పుడు ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని సందేశాన్ని వెతకవచ్చు. సరే, ఇదంతా బాగుంది. ఈ పద్ధతిలో బైబిల్ చదివితే చివరికి ఏమవుతుంది? ఫైనల్ రిజల్ట్ ఏంటి? కేవలం మన నాలెడ్జ్ పెరుగుతుందా, లేక అంతకంటే గొప్పదేదైనా జరుగుతుందా? గుర్తుంచుకోండి, మన లక్ష్యం కేవలం సమాచారాన్ని సేకరించడం కాదు. బైబిల్లో ఈ ప్రధాన వ్యక్తిని చూడటం యొక్క అసలైన ఉద్దేశ్యం మన జీవితంలో నిజమైన మార్పును, ఒక ట్రాన్స్ఫార్మేషన్ను తీసుకురావడం. ఈ మార్పు ఎలా జరుగుతుందో ఈ వచనం అద్భుతంగా వివరిస్తుంది. మనం వాక్యం అనే అద్దంలో ప్రభువు మహిమను చూస్తున్నప్పుడు మనం ఎవరినైతే చూస్తున్నామో వాళ్లలాగే మార్చబడతాము. మహిమ నుండి అధిక మహిమకు, ఆయన స్వరూపంలోకి రూపాంతరం చెందుతాము. ఇది చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్ ఐడియా. మనం ఎవరినైతే చూస్తామో వారిలాగే మారుతాం. కాబట్టి గ్రంథంలో క్రీస్తును చూడటం ద్వారా మనం ఆయన స్వరూపంలోకి మార్చబడతాము. చదవడం అనేది చూడటంగా మారుతుంది, చూడటం అనేది మారడంగా మారుతుంది. కాబట్టి ఈ విశ్లేషణను ఈ ఆలోచనతో ముగిద్దాం. బైబిల్లోని ప్రతి అక్షరం, ప్రతి కథ, ప్రతి ప్రవచనం ఒక వ్యక్తిని చూపించడానికే ఉంటే, ఆ కళ్లతో మళ్లీ ఆ పుస్తకాన్ని తెరిస్తే మనం ఎన్ని అద్భుతమైన నిధులను కనుగొనగలమో ఒకసారి ఊహించండి. ఈ ముఖ్యమైన సందేశం మరింతమందికి చేరడానికి సహాయం చేయండి. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. అలాగే నాకోసం కూడా ప్రార్థన చేయండి. ధన్యవాదాలు.